లక్ష్మి, ఆ ఆ రాక్షసుడెవరు? అబ్బా, అది రాక్షసి కాదు, గరుడ పక్షి, మహావిష్ణు వాహనం. రాముణ్ణి చంపడానికి వచ్చింది హిడింబే కదా? ఆ తాత, హిడింబి ఉన్నది మహాభారతంలో. తను చంపాలనుకున్నది రాముణ్ణి కాదు, భీముణ్ణి. అబ్బో, నీకు చాలా విషయాలే తెలిసే. మరి అర్జునుడి కొడుకెవరు? అభిమన్యుడు. సౌఖ్యమునికి మరో పేరేమిటి? గౌతమ బుద్ధుడు. ఒక్క చివరి ప్రశ్న. హ్మ్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఎక్కడుంది? గోమటేశ్వర విగ్రహం. అది శ్రావణ బెలగోలలో ఉంది. దాని ఎత్తు 58 అడుగులు. ఆ విగ్రహాన్ని క్రీస్తు పూర్వము 981లో నిర్మించారు. దీన్ని బాహుబలి అని కూడా అంటారు. జైనుల పుణ్యక్షేత్రం. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? మనం ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు కదా. తాత, మా టీచర్ మమ్మల్ని సురేంద్రపురికి తీసుకెళ్లారు. సురేంద్రపురి? అవును, సురేంద్రపురి. అక్కడ ఎన్నో విశేషాలు, అద్భుతాలు ఉన్నాయి. రామాయణ మహాభారత ఘట్టాలు, సప్తలోకాలు విగ్రహం రూపంలో ఉన్నాయి. అక్కడికి వెళ్తే అన్నీ తెలుస్తాయి. అక్కడికి వెళ్ళాకే నాకు కూడా పురాణాలు, పుణ్యక్షేత్రాల గురించి తెలిసాయి. సరే, మనందరం అక్కడికి వెళ్దాం. ఈనాటి పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతగానో దూరమవుతున్నారు. ఈ బిజీ బ్రతుకుల్లో సెల్ ఫోన్, ఇంటర్నెట్, గ్యాడ్జెట్లు ఈ దూరాన్ని మరింతగా పెంచుతున్నాయి. మన వేషధారణ కూడా పాశ్చాత్యీకరణ పొందింది. సురేంద్రపురి ఓ అద్భుతం. ఆ ఆలోచనే ఎంతో బాగుంది. ఈ కాలం చిన్నారులు ఏంటండి, ఎప్పుడు చూసినా ఫోన్లు, ట్యాబ్లెట్లు అని వాటి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇలాంటి చిన్నారులకు మన సంస్కృతి, మన చరిత్ర, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఇవన్నీ తెలియచెప్పాలంటే వాళ్ళందరినీ సురేంద్రపురికి తీసుకువెళ్లాల్సిందే. ఏ తరమైన పిల్లలు కొన్ని విలువలతో పెరగాలి, సమాజం పట్ల బాధ్యతతో మెలగాలి. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అయితే ఈనాటి బిజీ బ్రతుకుల్లో అది సాధ్యపడటం లేదు. ఇలాంటి సమయాల్లోనే పిల్లలను సురేంద్రపురికి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సంపద పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. గ్రాండ్ పేరెంట్స్ కి ఈ తరం పిల్లలకి మధ్య ఎంతో గ్యాప్ పెరిగింది. మనం ఇలా మన సంస్కృతిని కోల్పోవడం అత్యంత ప్రమాదకరం. మన పిల్లలకి మన సాంప్రదాయాలను, చరిత్రను తెలియజేసేందుకు ఒక అద్భుతం సురేంద్రపురి. నేను ఇంతవరకు చూసిన అద్భుతాల్లోకెల్లా అద్భుతం సురేంద్రపురి. అందుకే ప్రతి సంవత్సరం మా స్కూల్ విద్యార్థులను సురేంద్రపురికి తీసుకువెళ్తాం. అక్కడికి వెళ్ళిన ప్రతి విద్యార్థి ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూనే మన చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటారు. అందుకే మా స్కూల్ ఒకటే కాదు, మిగిలిన స్కూల్ విద్యార్థులు కూడా సురేంద్రపురిని చూసి తీరాలి. సురేంద్రపురి మన చారిత్రక పురాణ ఇతిహాసాల సంపదకు ఒక వేదిక. మన గత వైభవాన్ని ఆవిష్కరించే అద్భుతమే సురేంద్రపురి. 3 కిలోమీటర్లలో విస్తరించి 3000 శిల్పాలతో అలరారుతున్న ఈ సురేంద్రపురిని హైదరాబాద్ నుండి కేవలం 50 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రామాయణ మహాభారతాలకు, మన చరిత్రకు విగ్రహ రూప ఆవిష్కరణే ఈ సురేంద్రపురి. అందుకే ఎన్నెన్నో విద్యాసంస్థలు మన చరిత్రను, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడానికి వారిని సురేంద్రపురికి తీసుకువస్తున్నారు. ఈ ఆకర్షణీయమైన పురాణ ఇతిహాసాల ప్రపంచం పిల్లలకి గత వైభవాన్ని వారి కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుందనటం అక్షర సత్యం. సురేంద్రపురి.